దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దైవ గ్రంథంలో నుండి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్య లేఖన భాగాన్ని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. లూకా శుభవార్త 9వ అధ్యాయము 62వ వచనం ప్రకారంగా మనము చూడగలిగితే, యేసు ప్రభువారు చెప్పిన మాట, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చేయి పెట్టడం అనగా దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తాన్ని మనం కలిగి ఉండి దేవుని ఏర్పాటులో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా నడిపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము దేవుని ఎరుగుండి దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా, దేవుని అనుసరించడానికి మనం పిలువబడినప్పుడు ఎప్పుడైతే మనం ఒక తీర్మానం చేసుకున్నామో, ఒక ఉద్దేశాన్ని, ఒక ఆలోచన కలిగి ఉన్నామో, ఆ చేసుకున్న తీర్మానం, మనం పొందిన రక్షణ ఏదైతే ఉందో అది మన జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో మనము ఈ లోక జీవితంలో లేక ఈ లోక యాత్రలో మనము కొనసాగించవలసిన వారంగా ఉన్నాము. ఎలాంటి అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అవంతరాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా మనము మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క పిలుపును మనము అందుకున్నప్పుడు, లేక దేవుని ఏర్పాట్లో మనం ఉన్నప్పుడు, దేవుడు మనల్ని పిలిచాడని నిశ్చయిత మనం కలిగి ఉన్నప్పుడు, మనము ప్రభు రాకడ వరకు లేక మన జీవితకాల పర్యంతం కూడా మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, వెనుదిరుగక. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యేసు నాగటి మీద, యేసు ప్రభువారు చెప్తున్న మాట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుని మహాకృష్ణను బట్టి మనము దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్లో ఉన్న మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వెనుదిరిగే వారంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదాహరణకు మీరు గమనించండి, దేవుని వాక్య లేఖన భాగంలో అబ్రహాము పిలువబడినప్పుడు మీరు అబ్రహాము యొక్క జీవితంలో చూసినట్లయితే ఎంతో అతడు వెనుదిరగక, అతడు ఎక్కడికి వెళ్ళనో తెలియకుండానే దేవుని రాజ్యానికి లేక దేవుని చిత్తములో అతడు బయలుదేరిన విధానం మనం దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండము 22వ అధ్యాయము మనము గమనించినట్లయితే అక్కడ 16వ వచన భాగములో మనము చూసినట్లయితే, నీకు ఒక్కడే అయ్యున నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఒకానొక సమయంలో అబ్రహామును మరి దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా జరిగిన సంభవం ఏంటంటే, ఒకానొక సమయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. నీకు ఒక్కడైన నీ కుమారుని ఆయనకి మరి దహన బలిగా అర్పించమని చెప్పేసి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తనకు ఒక్కడయ్యున్న కుమారుని కూడా దేవునికి ఇవ్వడానికి ఏమాత్రము కూడా వెనుకాడలేదు. దేవుని వాక్య లేఖన భాగంలో మనము గమనించినట్లయితే 12వ వచనం కూడా మనం చూస్తే, ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనములో, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చెయ్యకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. కాబట్టి అబ్రహాము మరి వెనుతిరగలేదు. తన కుమారుడైనటువంటి మరి ఇస్సాకును దేవునికి ఇవ్వడానికి వెనుతిరగలేదు. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, మనము కూడా మన యొక్క రక్షణ, మన యొక్క నిశ్చత, మన యొక్క ఏర్పాట్లో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నామో, ఎట్టి శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులు, శ్రమలైనప్పుడు కూడా మనం వెనుదిరగకుండా ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుండి మరి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మరి 35వ వచన భాగాన్ని కూడా మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 35వ వచన భాగాన్ని కూడా మనము చూడగలిగితే, అక్కడ యెఫ్తా చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద
పగదీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఒకానొక సమయంలో మరి యెఫ్తా మరి మొక్కుబడి చేసుకున్నప్పుడు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు చేసుకున్న మొక్కుబడి ఏమిటంటే, నేను యుద్ధంలో దేవుడు నాకు జయమిచ్చి తిరిగి వచ్చినప్పుడు నా గృహం నుంచి ఏదైతే మరి ముందుగా నన్ను ఎదుర్కొంటానికి వస్తుందో అది ఏదైనప్పటికీ కూడా నేను దహనబలి అర్పిస్తానని చెప్పేసి ఆ మొక్కుబడి చేసుకున్నప్పుడు తన ఒక్కగానొక్క కుమార్తె ఇక ముందు కానీ వెనక కానీ అతనికి ఏ విధమైనటువంటి సంతానం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆమె ఆ యెఫ్తా యొక్క కుమార్తె తంబుర పుచ్చుకొని నాట్యం చేసుకుంటూ, అయ్యో నా తండ్రికి జయమిచ్చాడు, అమ్మోనీయుల మీద దేవుడు పగదీర్చుకున్నాడు, దేవుడు నా తండ్రికి ఇంత జయమిచ్చాడని చెప్పేసి సంతోషంగా వచ్చినప్పుడు యెఫ్తా చాలా వేదన పడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. అయ్యో నా కుమారి, నీవు నన్ను కృంగజేసే వారిలో ఒకదానిగానే ఉన్నామని చెప్పినప్పుడు ప్రియమైన దైవ జనాంగమా, ఆయన అంటున్నాడు, యెహోవాకు మాట ఇచ్చాను, నేను వెనుక తీయలేను అని చెప్పిన విధానం మనం దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యెఫ్తా వెనుదిరగలేదు, అబ్రహాము వెనుదిరగలేదు. దేవుని వాక్యం చెప్తూ నా గట్టి మీద చేయబెట్టి వెనుతిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, అబ్రహాము జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము వెనుదిరగక ఇస్సాకును ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎలాగూ అని మనం పరిశీలన చేస్తే హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, ఆ విశ్వాసమును బట్టి హెబ్రీ పత్రిక 11:17 ప్రకారం మనం చూస్తే విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అని వ్రాయబడింది. దానికి గల కారణం అంటే అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు. ఆ యొక్క విశ్వాసములో బలి జరిగినట్లుగా దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ యెఫ్తా కూడా మనం ఆలోచన చేస్తే తన కుమార్తెను ఇవ్వడానికి లేక అతను తాను చేసిన మొక్కుబడి ప్రకారంగా ఆమెకు చేయడానికి ఏమాత్రము కూడా వెనుతిరగలేదు. కుమార్తె కూడా చాలా శ్రేష్టమైన మాట. ఇశ్రాయేలు ప్రజల యొక్క బిడ్డల జీవితాల్లో లేక ఎలాంటి విశ్వాసం ఉందో నిజముగా ఈ కుమార్తెను బట్టి చూసినట్లయితే ఆమె కూడా తండ్రి యొక్క మాటను గౌరవించి, తండ్రి యొక్క మొక్కుబడికి విలువిచ్చి, లేక తండ్రిని ఎంతగానో ప్రేమించి మరి దేవుని సన్నిధిలో కూడా ఆమె చక్కటి తీర్మానం, యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి ద్వారా ఏ మాట అయితే వచ్చిందో ఆ ప్రకారంగా నాకు చేయమని చెప్పేసి తండ్రి యొక్క మాటకు లోబడినటువంటి విధానం మరి యెఫ్తా కుమార్తెలో మనము చూడగలుగుతున్నాం. ఇలాగ మనం పరిశీలన చేసినట్లయితే మూడవదిగా మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి మరి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చూడగలిగితే, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే హిజ్కియా మహారాజును గురించి ఇక్కడ వ్రాయబడింది. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అతడు యెహోవాతో హత్తుకొని, హిజ్కియాలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే అతడు యెహోవాతో హత్తుకున్నాడు. ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. హిజ్కియా మహారాజు ప్రభువుని వెంబడించటంలో, ఆయన అనుసరించటంలో వెనకడుగు వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కాబట్టి వెనుక తీయక అతడు ముందుకు నడిచాడు, కాబట్టి యెహోవాను అనుసరించాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందినటువంటి విధానం మనము దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి హిజ్కియా వెనుతిరుగక అంటే యెహోవాను తన తండ్రి అయిన దేవుని వెంబడించటంలో అతడు వెనుక తీయలేని విధానం దేవుని వాక్యంలో చూడగలుగు. ఈ దినంలో మనము మన జీవితాల్లో కూడా శ్రమైన, కష్టమైన, బాధ అయినా ఏదైనా మనం ప్రభువు నమ్మి ఉన్నాము, ప్రభువుని వెంబడించాము, రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, ప్రభువులో కొనసాగుతున్నామంటే ఎట్టి శ్రమలైన, నిందలైన, ఎలాంటి పరిస్థితులైనప్పుడు కూడా మనం వెనుదిరగకూడదని దేవుని వాక్యం ఎలాగో సెలవిస్తూ ఉంది. నా ముందు సిలువ వెనుకలో కషల్ నాదే దారి, నా శ్రమలలో ప్రభు నా చుట్టూ విరోధుల్
నా వారెవరు, నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కాని పెంచరని. నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కాని పెంచరని. నే యేసుని వెంబడింతునని నేడేగాని ఇంచితిని. నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం. గనుక మనం గమనించి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము వెనుదిరగలేదు, యెఫ్తా వెనుదిరగలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా కూడా వెనుదిరగలేదు. అబ్రహాము తన కుమారుడు ఇవ్వడానికి వెనుక తీయలేదు, యెఫ్తా తన కుమార్తెను దేవునికి ఇవ్వడానికి వెనుక తీయలేదు. ఇక్కడ హిజ్కియా మహారాజు విషయాన్ని మనం ఆలోచన చేసి, అతడు యెహోవాను అనుసరించుటలో వెనుక తీయక, ఆయనను వెంబడించుటములో వెనుక తీయకని వ్రాయబడింది. వెనుక తీయలేదు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. వెనుక తీయలేదు కాబట్టి దేవుడు అతనికి జయమిచ్చిన విధానం, అతడు వెళ్ళిన చోటల్లా దేవుడు జయమిచ్చాడు. ఈ రోజున మనము కూడా వెనకడుగు వేయకుండా ప్రభువును అనుసరించే మనము, ప్రభువును వెంబడించే మనము మన జీవిత యాత్రలో ఆయన వెంట, అంటే నాగటి మీద చేపెట్టిన మనము ఆయన అనుసరించడానికి తీర్మానం చేసుకుని మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదిరినప్పుడు కూడా వెనకడుగు వేయకుండా, వెనుదిరగకుండా ముందుకు కొనసాగినప్పుడు హిజ్కియాకు జయమిచ్చిన దేవుడు మనకు జయమిస్తాడు. హిజ్కియాకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగాన్ని ఒక్కసారి మనము గమనించినట్లయితే ఇక్కడ వ్రాయబడిన మాట, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనము చూద్దాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పౌలు భక్తుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, వెనకున్నవి మరచి, వెనకున్నవి మరచి. వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఏమిటంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. కింద ఫుట్నోట్లో రాయబడిన మాట ఏంటంటే, లక్ష్య పెట్టక, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి శోధనలైనా, ఎటువంటి ఆటంకాలైనా వెనక ఉన్నవి మనము వెనుదిరిగి చూడకుండా, వెనక ఉన్నవి లక్ష్య పెట్టకుండా, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు, అంటే మన ముందున్న బహుమానము కొరకు. ఇంకా చెప్పాలంటే, మనం ఏదైతే మనం గురి కలిగి ఉన్నామో, క్రీస్తు యేసునందు మనము గురి కలిగి ఉన్నాం కాబట్టి, మన ముందు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన వైపు మనము చూడవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనములో, ఇంత గొప్ప సాక్షి సమూహము మనను మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, మనము ఆయన వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహము అనగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనకు కనబడతా ఉంది. ఈ విశ్వాస వీరుల జాబితాలో అనేక మంది భక్తులు మన ముందు ఉన్నారు, మన ముందు కొనసాగి ఉన్నారు. వారు శ్రమల్లో, కష్టములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా వారు తమ జీవిత యాత్రలో వారి విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా, వెనుదిరగకుండా ప్రభు సన్నిధిలో వారు వారి జీవిత యాత్రను కొనసాగించిన విధానము మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము. మోషే, ఏలియా మొదలగువారు, పౌలు, పేతురు పరమ భక్తులు. మోషే, ఏలియా మొదలగువారు, పౌలు, పేతురు
పరమ భక్తులు ఎందరెందరో ముందు నడువగా ఏల భయము ఇక ముందంజవేయ యోద్ధము యెహోవాదే యోద్ధము యెహోవాదే యోద్ధము యెహోవాదే. గనుక మన ముందు అనేక మంది భక్తులు మరి దేవుని సన్నిధిలో దేవుని మార్గములో నడిచిన విధానం మనం చూస్తూ ఉన్నాం, కొనసాగిన విధానం మనం చూస్తున్నాం. ఎన్ని శ్రమలైనా ఇరుకులైన ఇబ్బందులైనా ఎలాంటి పరిస్థితులు వారి జీవితంలో కలిగినప్పటికీ కూడా వారు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని, అంటే వారి విశ్వాసములో సడిలిపోకుండా వెనకంజ వేయకుండా ముందుకు సాగిన విధానం మనం చూస్తున్నాం. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహము మనను మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చెయ్యాలంటే వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దైవ జనాంగం, మన ఎదుట యేసు వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. దేవుని స్తోత్రం. గనుక పౌలు భక్తుడు వెనకున్నవి మరిచెట్టున్నాడు, అంటే లక్ష్య పెట్టక లేక నిర్లక్ష్య పెట్టి మనము ముందుకు సాగాలి. వెనుపు వెనుదిరిగి చూడవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక మనము జీవిత యాత్రలో క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలంగా దేవుని ప్రజలంగా మనం ముందుకే చూడాలి. యేసు వైపు మనం సాగిపోవాలి. యేసయ్య మన ముందున్నారు, ఆయన వైపు చూస్తూ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వైపు ఎందుకు చూడాలి అంటే 34వ కీర్తనలో చక్కటి మాట వ్రాయబడింది. 34వ కీర్తన మరి అక్కడ 5వ వచన భాగాన్ని మనం చూడగలిగితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. అంటే మనము ఆయన వైపు చూసినప్పుడు, ఆయన తట్టు చూసినప్పుడు మన జీవితాల్లో వెలుగు, మన జీవితాల్లో సంతోషం. ఆయన మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచేవాడు కాడు. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, మనము వెనుదిరుగక. ఈరోజు నేను జ్ఞాపకం చేసే మాట, మన ధ్యానాంశం ఏంటంటే వెనుదిరుగక. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుదిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహామును మరి దేవుడు అడిగినప్పుడు ఇస్సాకును దేవునికి దహన బలిగా అర్పించడానికి అబ్రహాము వెనుదిరగలేదు. యెఫ్తా తన కుమార్తెను మరి తాను చేసిన మొక్కుబడి ప్రకారంగా దేవునికి ఇవ్వడానికి యెఫ్తా వెనుదిరగలేదు. మూడవదిగా ఆయన ఆజ్ఞలను వెంబడించటంలో హిజ్కియా మరి వెనుతిరగలేదు. నాలుగవదిగా పౌలు భక్తుడు అంటున్నాడు, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకి వేగిరి పడుతూ నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నానని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అదే పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ యేసు వైపు చూస్తూ మరి వెనకున్నవి మరిచి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూడాలని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో నిజమే మనకంటే ముందు ఈ యొక్క హెబ్రీ 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరులు మీరు కొనసాగారు, వారి జీవితాలు భద్రపరుచుకున్నారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మనం కూడా మన దైనందిన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఎదిరినప్పుడు కూడా, దుష్టుడు ఏ విధంగా మనం శోధించినప్పుడు కూడా మనం ఆయన వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని, విశ్వాస యాత్రను మనం కొనసాగించవలసిన వారంగా మనం ఉంటున్నాం. చివరిగా మనము గమనించినట్లయితే మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, దైవ గ్రంథంలో నుండి మరి రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 32వ వచన భాగాన్ని మనము చూడగలిగితే ఆయన అంటున్నాడు, ఇట్లుండగా 31 నుంచి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఆయన వెనుదిరగలేదండి. సాక్షాత్తు దేవాది దేవుడే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు బలిగా ఇవ్వడానికి, బలిగా అర్పించడానికి
బలిగా ఈ లోకానికి, బలి అయిన దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి యేసయ్యను పంపడానికి ఆయన ఏమాత్రము కూడా వెనుక తీయలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక వెనుదిరుగక ఈ దినం దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభువుని నమ్మావా? ప్రభువుని వెంబడిస్తున్నావా? దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఇంకా కష్టాలు, నష్టాలు, బాధలు, అయ్యా సమాధానం లేదయ్యా, నెమ్మది లేదు, ఇలాంటివి ఎన్నో మరి విషమయ పరిస్థితులు మేము ఉంటున్నామని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పుడే మోకరించు, ప్రభువుని అడుగు. ఖచ్చితంగా నీవు ఆయన వైపు చూడగలిగితే ఆయనను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయనను అవమానపరిచే దేవుడు కాదు. ఎటు చూడవద్దు, లోకం వైపు చూడవద్దు, పాపం వైపు చూడవద్దు, వెనుదిరిగి చూడవద్దు. మనం యేసు వైపు మాత్రమే చూడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వైపు చూడడానికి నువ్వు తీర్మానం చేసుకున్నావా? నువ్వు ఇష్టపడ్డావా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో వెనుదిరిగి చూడవద్దు. దైవ గ్రంథములో మనకి ఒక సహోదరి కనపడుతూ ఉంది. మనకందరికీ బాగా తెలుసు, లోతు భార్య. ప్రభు చెప్తా ఉన్నాడు, దేవదూతలు వచ్చారు, అయ్యా మీరు రండి, ఈ చోటును విడిచిపెట్టి రండి. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నుంచి అగ్ని గంధకలు కురుస్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు వారితో చెప్తున్నమాట, లెండి, ఈ చోటు విడిచి రండి చెప్పినప్పుడు వారు కొంత దూరం ప్రయాణం చేశారు. లోతు భార్య, లోతు బిడ్డలు కొంత దూరం ప్రయాణం చేశారు. అలా ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో లోతు భార్య వెనుదిరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందండి. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్టు ఈ దినంలో కూడా మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నేటికి ఆ ఉప్పు స్తంభము అలా నిలిచే ఉందని చరిత్ర చెప్తూ ఉంది. ఇప్పటికీ ఆ ఉప్పు స్తంభం అలాగే ఉంది అని చరిత్ర చెప్తున్న సత్యం. కనుక యేసు ప్రభువారు కూడా నూతన నిబంధనలో ప్రభు చెప్పిన మాట, లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభు చెప్పారు. ఎందుకంటే లోతు భార్యలాగా వెనుదిరగాలని కాదు, కానీ లోతు భార్యలాగా వెనుదిరగకుండా, లోతు భార్య వెనుదిరిగింది, దయచేసి మీరు అలాగూ వెనుదిరగవద్దు అని ప్రభు మనతో చెప్పడానికే లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని దేవుని వాక్యంలో మరి సువార్త పాఠంలో యేసు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెనుక తిరిగి ఉప్పు స్తంభమాయే, ఒక్కసారి వెనుక తిరిగి ఉప్పు స్తంభమాయే, ఉప్పు స్తంభమాయే, అయ్యో ఎక్కువ మారులు తిరిగిన మనము ఏమైపోవాలేనయ్యో, అయ్యో ఎక్కువ మారులు తిరిగిన మనము ఏమైపోవాలేనయ్యో. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి లోతు భార్యను జ్ఞాపకం చేసి ప్రభు చెప్పారు. కాబట్టి లోతు భార్యలాగా మనం వెనుదిరగక, మరి ప్రభు సన్నిధి లోతు భార్య వెనుదిరిగింది, మనం వెనుదిరగక ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. ప్రియ దైవ జనాంగం అనే వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ దినం మనం ధ్యానించిన ధ్యానాంశం వెనుదిరగక. కాబట్టి నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాడని ప్రభు చెప్తున్నారు. కనుక అలాగూ వెనుదిరగకుండా ప్రభు సన్నిధిలో కొనసాగినటువంటి వారు, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును ప్రభువుకి ఇవ్వడానికి వెనుదిరగలేదు. అలాగే యెఫ్తా తన కుమార్తెను తాను చేసిన మొక్కుబడి ప్రకారంగా దేవునికి ఇవ్వడానికి వెనుదిరగలేదు. మూడవదిగా మరి పౌలు భక్తుడు వెనక ఉన్నవి మరిచి లక్ష్య పెట్టక ముందున్న మరి గురి కొరకే గురి వైపునే పరిగెడదామని పౌలు భక్తుడు చెప్తున్న విధానం మనం చూస్తున్నాం. అలాగే నాలుగవదిగా హిజ్కియా మహారాజు మరి ఆయనను అనుసరించటంలో, ఆయన ఆజ్ఞలు వెంబడించటంలో వెనుతిరగలేదు. కనుక దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్నాడు, వెళ్ళిన చోటల్లా జయమిచ్చాడు. చివరిగా మనం పరిశీలన చేశాము, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా మనకివ్వడానికి వెనుదిరగలేదు. కనుక ఈ దినము దేవుని వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా యేసు వైపు చూచుచు వెనుదిరగక ఆయన మార్గములో, ఆయన సన్నిధిలో,
ఆయన వాక్య ప్రకారం నడుచుకొనొచ్చు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఖచ్చితంగా వెనుదిరగకుండా మనము కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హిజ్కియాకు జయమిచ్చిన దేవుడు మనకు జయమిస్తాడు. కనుక అలాగూ మనం ప్రభు సన్నిధిలో విశ్వాసంలో వెనుదిరగక, వాక్యములో వెనుదిరగక, ప్రార్థనలో వెనుదిరగక ముందుకే కొనసాగుతూ యేసు వైపు చూస్తూ ఆ ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ యొక్క తండ్రి స్తోత్రాలు ప్రభా. మధ్యాహ్న కాలం మరొకసారి పాద సన్నిధిలో తండ్రి ఈ దినం ప్రభా మరి ఇదిగో గ్రేస్ టీవీ ఛానల్ ద్వారా నాయన మరొక వర్తమానాన్ని ప్రభు నీ బిడ్డలకు అందించడానికి మీరు చూపిన కృపకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతమంది నాయన ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో మీరు వారితో మాట్లాడండి, వారిని ఇంకను బలపరచండి. చిత్తమైతే కొన్ని ఆత్మలైన ఈ సువార్త పరిచర్య ద్వారా ఈ ఛానల్ ద్వారా వాక్యం అందిస్తుండగా కొన్ని ఆత్మలు బలపడి నీ సన్నిధిలో పునరుజ్జీవింపబడి ముందుకు సాడే కృప దయచేయండి. అలాగే ఈ యొక్క విషయంలో తండ్రి ఈ యొక్క మరి వాక్య పరిచర్య విషయంలో నేను స్పాన్సర్ చేస్తున్నటువంటి సహోదరులు జవాది ఆంధ్రేయ గారు, అన్నమ్మ గారు, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు, వారికి కలిగిన సమస్తాన్ని కూడా దీవించి మీరు ఆస్వాదించండి. నీ సమాధానం మాతో ఉంచండి. ఈ వాక్యము విన్న వారందరితో మీరు మాట్లాడని నమ్ముతున్నాం ప్రభా. వాక్యాన్ని బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి. ఇంకను ఈ గ్రేస్ టీవీ ఛానల్ వారు ఇంకను దీవించి మీరు ఆస్వాదించండి. ఇంకను అనేక ప్రాంతాలకు ఈ ఛానల్ విస్తరింపచేయండి. నీ కృప తోడుగుంచు నాయన. మహిమ ఘనత ప్రభావాలకి చెల్లిస్తూ నీ సమాధానం మాతో ఉంచము. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇంకా అనేక మాసాలు నాయన ఈ పరిచర్య ఎలాగునైనా కొనసాగడానికి ఇంకా అనేక మంది బిడ్డలను మీరు ప్రోత్సహించండి. సహకారులుగా లేపండి ప్రభా. సహకారులుగా మీరు ఉంచండి. వారి హస్తాలు మీరు బలపరచండి. నీ కార్యం జరిగించినైనా ఇది కూడా ప్రభు ఈ యొక్క సువార్త ఈ పరిచర్య కూడా ఆగిపోకుండా సాగిపోవడానికి సహాయం మీరు మాకు దయచేయమని, నీ సమాధానం మాతో ఉంచమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలండి.